గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో గోకారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పంజుగుల పరశురాములు అన్నటువంటి వ్యక్తిని మేము నిలబెట్టడం జరిగింది. ఆయన గత 30 సంవత్సరాలుగా ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడ్డాడు. గతంలో గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పనిచేశాడు. వాటర్ కనెక్షన్స్ కానీ రోడ్లు కానీ అనేక సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి. కానీ ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. గ్రామానికి మీరు కూడా చూసుంటారు, వచ్చేటువంటి దారులు రహదారులన్నీ కూడా అస్తవ్యస్తమైపోయాయి. గ్రామంలో మంచినీరు సదుపాయం సరిగా లేదు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఎక్కడ కూడా వర్షపు నీరు నిలిచి వాహనదారు ఊళ్ళోకి రావాలని కూడా కష్టం ఉంది. మేము కనుక ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి మమ్మల్ని గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతాం. ఈ పెద్ద మనిషి, ఈ సర్పంచ్ అభ్యర్థి పంజుగుల పరశురాములు ఈ గ్రామం పైన ఒక పట్టున్నటువంటి వ్యక్తి, సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళందరూ కూడా ఆదరించి అభిమానించి పరశురాములు గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తాం. రోడ్లు, రహదారులు, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎంతోమంది వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం తెరాస ప్రభుత్వం బారాస ఆధ్వర్యంలో జరిగింది. ఇంకా కూడా చాలామందికి పెన్షన్స్ రావట్లేదు. వారికి కూడా పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తాం. ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఏదన్నారో వారిని అర్హులను గుర్తించి వారికి కూడా ఖచ్చితంగా ఇల్లు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేసి వారి యొక్క ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు పనిచేస్తామని మీ ద్వారా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీడియా మిత్రులకు నమస్కారాలు. నేను గ్రాముల 2022లో నేను గ్రామానికి సేవ చేసిన సర్పంచ్నైనా. ఇప్పుడు కూడా నేను వాళ్ళకు అందరికీ అనుదండల ఇంట్లో ఊళ్ళో ఉండి నేను అందరినీ సహకరిస్తుండా, నేను వాళ్ళకు న్యాయం చేస్తుండా, ఏంది ఇబ్బందులున్నా ఎదుర్కొంటుండా. ఇప్పుడు కూడా నేను నన్ను అభ్యర్థులు ఓటర్స్ మొత్తం నన్ను ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా అయ్యేది ఉంటే ఒక మమ్మల్ని అవతలి పాటోడు ఏకగ్రీవం కాకుండా చేసిండు. ఇప్పుడు నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. నేను నేను ఉంగరం గుర్తు నాకు వచ్చింది. నాకు ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను కోరుకున్నారు. ఇప్పుడు గెలుస్తున్నా. బీఆర్ఎస్కి వెళ్ళి నేను గెలుస్తున్నా. మీడియా మిత్రులకు నమస్కారం. మా ఊరి గ్రామం పెద్ద మనిషి అంటే ఇప్పుడు కాదు, మేము పుట్టక ముందు కూడా ఊర్లో పెద్ద మనిషినా, అన్ని అనుభవం ఉన్న వ్యక్తి. గత పాలనలో కూడా ఈయన సర్పంచ్గా పనిచేసిండు. అన్ని అనుభవం ఉన్న వ్యక్తి. ఎక్కడ ఏ మూల ఏముంది, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎలాంటి సమస్యలైనా మా తాతగారికి అంటే పార్టీలో రూలింగ్లో లేకున్నా, సర్పంచ్గా లేకున్నా కానీ అన్ని సమస్యల మీద పోరాడి ఖచ్చితంగా ఈయన ఎవరికైనా పార్టీతో సంబంధం లేకుండా పనిచేసిన వ్యక్తి. కాబట్టి మన పార్టీకి వెళ్ళి మేము బీఆర్ఎస్కి వెళ్ళి తాతను ఎన్నుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా తాత పేరు చెప్పడము, తాత అనుభవం ఉంది కాబట్టి ఈయననే ఉంటే బాగుంటుంది, మన ఊరికి అన్ని గుర్తింపు చేస్తాడని ఉద్దేశంతో తాతని ఎన్నుకోవడం జరిగింది మన సర్పంచ్ అభ్యర్థిగా. అట్లాగే ఇప్పుడు సమస్యలు గత పాలనకులా చేసిన దాని ప్రకారంగా చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. ఇందాక మన పెద్దలు మాట్లాడినట్టు సర్పంచ్ ఆయన ఇంతవరకు వేరే పార్టీ పరంగానే ఇట్లా మన ఊరోడు మనోడు మన ఊళ్ళో ఉంటాడని చెప్పేసి మేము అనుకోని అందరం గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్లో ఉన్న పిల్లలం అందరం ఏకదాటిగా ఉండి కూడా ఆయనకు పనిచేయాలని చూసుకున్నాము, చేసినాము కూడా. కానీ ఫలితం లేకుండా పోయింది. మా ఊరికి రావాలంటే కూడా రోడ్డు సౌకర్యం సరిగా లేదు. అయినా కానీ మేము మా హైదరాబాద్లో ఉన్న పిల్లలము ఇక్కడ ఉండి కూడా మేము చందాలు వేసుకొని కొంతవరకు ఊరు సమస్యలు చేయడం జరిగింది. అయినా కానీ ఆయన పట్టించుకోలేదు. ఈసారి ఖచ్చితంగా సర్పంచ్గా పరశురాములు ఎన్నుకొని మేమందరం ఆయన వెనకాల ఎన్నుదండుగా ఉండి మా ఊరి సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పేసి మా తాతని, ఈయన పెద్ద మనిషి, మా తాత అనుకోవాలి. మా తాతని అందరికీ ఖచ్చితంగా గెలవాలి, గెలిపిస్తున్నాం. ఆల్రెడీ విన్ అయినాం ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే ఇంకా అవతల ఉండాలి, ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంలో వాళ్ళు పెట్టిరు. అయినా కానీ మేము పోరాడుతున్నాం. గెలుపు ఖాయం అయిపోయింది. తర్వాత దళిత బంధు పేరు మీద మేము చాలా వరకు చేసినాం. మా ఊర్లో ఒక్కరికి కూడా మిస్ కాకుండా హెల్ప్ చేసిండు కేసీఆర్ ప్రభుత్వం. కొంతమంది ఇక అంటే వాళ్ళు పార్టీ పరంగా అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయినా కానీ మేము ఎవరికి భయపడలేదు, అలానే నడిపించుకుంటూ వస్తున్నాము. మా తాతని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మేమందరం సాయశక్తుల ఏమంటుండి ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. మా ఊరిని డెవలప్ చేసుకుంటాం.
గుర్తుల గుర్తు ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే